అందరికీ నమస్తే. నేను మీ నిరంజన్ పోలే. ఈరోజు సోషల్ మీడియా ద్వారా మన పొరుగు దేశంలో ఒక చర్చ రేగింది. సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్ల అక్కడ యువత తిరగబడి దాడులు చేయడం, హింసాత్మకంగా మారడం, అదేవిధంగా అక్కడి హోంమంత్రి రాజీనామా చేయడం, అదేవిధంగా ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసి చివరికి దుబాయ్కి పారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి సోషల్ మీడియా అనేది ఎవరు బ్యాన్ చేస్తే ఆగిపోయేది కాదు. అదేవిధంగా ప్రజలకు చేతిలో ఉండే ఒక అస్త్రం. కాబట్టి అలాంటి అస్త్రాన్ని ప్రజలు వినియోగించే విధంగా ఉండాలి. ఏమైనా పొరపాట్లు అవి ఉంటే సరిచేయండి. అదేవిధంగా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేయండి. కానీ అలా బ్యాన్ చేయడం వల్ల యువత ఆవేశానికి లోనై అనర్థాలకు దారితీసింది. కాబట్టి అదేవిధంగా అన్ని దేశాల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఈ సోషల్ మీడియాని అందరూ గౌరవించి, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ కొనసాగే విధంగా చూడండి. అదేవిధంగా మన దేశంలో మన రాష్ట్రానికి సోషల్ మీడియా మీద ఎన్నో రకాల కేసులు అవుతున్నాయి. ఆ కేసులు ఏం చేయవు. కాబట్టి ఏంటంటే అందరూ ఉన్న విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే పెట్టిన సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియాని పాలకులు ఎవరు దాన్ని చేయొద్దని, అదేవిధంగా ప్రజలకు చేరువయ్యే సోషల్ మీడియాని అందరూ ఆదరించాలని, అదేవిధంగా సోషల్ మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉన్న విషయం చెప్పడానికి సోషల్ మీడియా అంటే ఏంది? అతను వ్యక్తిగతంగా అతనిలోని భావాలను చెప్పడానికి కోసమే కదా. కాబట్టి అలాంటి భావాలు చెప్తాడు కాబట్టి దాని మీద చేయండి. కాబట్టి ఆ రకంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే.